ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి 2 ఆయనముల్లో ఉత్తరాయణము దక్షిణాయనము ఇందు సూర్య భగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరలా కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంత వరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము, కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము ఈ 6 మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుతో, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో, అట్లాగే మిథునంలో గురు మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని సాగిస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి 14 నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో, అంతరిక్షంలో ఒక 4 గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో, అది కూడా శని ఇల్లు, మనకున్నటువంటి భావాలలో 10వ భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని, ప్రభుత్వ కార్యకలాపాలని, ప్రభుత్వ ఉద్యోగాదులని, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు, అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి 14వ తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము ఈ 3 నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు, అటు మిలిటరీ కానివ్వండి, సిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి, వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి, మరి గృహ కట్టడాలని, గృహ నిర్మాదుల్ని, రియల్ ఎస్టేట్ రంగాలని, వ్యవసాయాన్ని, భూముల్ని, అడవుల్ని, ఇట్లా ఎన్నో రకాల్ని కమాండ్ చేసేటటువంటి గ్రహము కుజ భగవానుడు. అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని, ముఖ్యంగా తెలివితేటలు, మనోనిశ్చయము, పట్టుదల, మంచి యాటిట్యూడు, అవతల వాళ్ళని ఆకర్షించటం, వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని, వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని, ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము, సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము. అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా, పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా, ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా, వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా, సంతానం కలగడానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు. మరి సమస్త భోగాలకి, భాగ్యాలకి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్, సిల్వరు, వస్త్రాలు, ఆభరణాలు, అట్లాగే దివ్య ఔషధాలు, వ్యవసాయము, పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి, అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం. మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ 3 నక్షత్రాలలో రవి, కుజ, బుధ, శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి, ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే
మరి ప్రపంచానికి, దేశాలకి, రాష్ట్రాలకి, అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహ స్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి, మన రాశులు ఏంటి, వీటికి సంబంధించి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు, దుష్ఫలితాలు కలుగుతాయి. మరి ఈ 4 గ్రహాలు ముఖ్యంగా ఈ 4 గ్రహాల వల్ల కలిగేటటువంటి సంక్షోభాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి యుద్ధ ప్రతిచర్యలు. ముఖ్యంగా ఇది జలరాశుల్లో ఒక రాశి, భూతత్వపు రాశి, అంటే భూకంపాలకి సంబంధించి కానివ్వండి, భూమి మీద రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రమాదాలు కానివ్వండి, అట్లాగే కుజశుక్రుల యొక్క సంబంధము స్త్రీ మరియు పురుషుడికి సంబంధించిన ఎన్నో లైంగికపరమైనటువంటి విద్వేషాలు, వీరితో బుధుడు కలిసి ఉండడం ద్వారా స్త్రీ పురుషుల మధ్య వివాదాస్పదమైనటువంటి ఎన్నో మాటల యుద్ధాలు, దానితో రవి యాడ్ కావటం వలన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వటము, కొన్ని రూల్స్ విధించడము, అట్లాగే చట్టసభల్లో కానివ్వండి, న్యాయ వ్యవస్థలో కానివ్వండి, ఈ యొక్క మన యొక్క ప్రచార వ్యవస్థ ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందో అది యూట్యూబ్ కావచ్చు, టీవీ వ్యవస్థ కావచ్చు, వార్తలు కావచ్చు, వీటి మీద కొంత నిఘా వ్యవస్థ లేకపోతే వాటిల్లో కొన్ని కండిషన్స్ అప్లై చేయటము, ఎట్లా పడితే అట్లా మాట్లాడే సిచ్యువేషన్స్ లేకుండా కొన్ని కంట్రోలింగ్ వ్యవస్థలు రావటము జరిగేలాగా కొన్ని సూచనలు మరి ఈ పొలిటీషియన్స్ ఆ వ్యవస్థలో తీసుకునే పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బుధ శుక్రులు కలిసి ఉండటం ద్వారా ఈ రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థల్లో విశేషమైనటువంటి ఎన్నో ప్రోత్సాహకాలు ఎదురే అవకాశాలు ఉంటాయి. దానికి గవర్నమెంట్ చాలా సహకారము, అంటే ఆర్థికపరమైనటువంటి సహకారాలు అందించే అవకాశము రవి బుధులు కలవటం ద్వారా మరి పొలిటీషియన్స్ మధ్య చక్కటి అనుకూలమైనటువంటి మాట వాతావరణము, ప్రపంచానికి, దేశానికి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో విశేషమైనటువంటి ప్రక్రియలు మరి మకర రాశిలో ఈ రవి, కుజ, బుధ, శుక్రులు 4 గ్రహాలు అసలు ఒక చోట ఒక ఇంట్లో ఉన్నాయంటే విశేషమైనటువంటి చర్యలు, ప్రతిచర్యలు జరుగుతాయి. ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆనందము ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి గొడవల ద్వారా విషాదాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఒకరి యొక్క మానసిక స్థితి, ఒకరి యొక్క వ్యక్తిగత వ్యవస్థ స్థితి అనుకూలంగా ఉండవు. మరి ఈ విధంగా మరి 4 గ్రహాలు ఒకే రాశిలో, మకర రాశిలో, అది శని ఇంట్లో ఉండటం. మరి బుధ శుక్రులకి శని ఇల్లు అనుకూలమే, రవి కుజులకి శని ఇల్లు మంచిది కాదు. అయితే ఏంటంటే ఇక్కడ వ్యవహారం, కుజ భగవానుడికి ఈ మకర రాశి దాదాపుగా 28 డిగ్రీల వరకు కూడా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి స్థితి అంటారు దీన్ని. అంటే మనకి ఉచ్చస్థితి, కుజ భగవానుడు ఉచ్చస్థితిలో ఉంటూ రవితో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా విశేషమైనటువంటి లాభాదులు కలగడానికి అవకాశం ఉన్నాయి. వ్యాపార విక్రయాదుల వల్ల విశేషమైనటువంటి ధనలాభాదులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో కట్టడాలు ఎక్కువ అవుతాయి. కట్టడాల ద్వారా కొన్ని మిగిలిపోయినటువంటి గృహాలు చక్కగా అమ్ముడవటాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మన దేశానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, భూటాన్ కావచ్చు, లేకపోతే 7 సిస్టర్స్ అంటారు, నాగాలయ కావచ్చు, లేకపోతే గౌహతి, అస్సాం, ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, విద్వేషాలు కావచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ప్రహరీ సమస్యలు కావచ్చు, రక్షణ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలగచ్చు, సైనికుల మధ్య వివాదాలు, అట్లాగే దేశాల మధ్య సరైనటువంటి సమన్వయ స్థితి లేక అటు వ్యవసాయం ద్వారా పండినటువంటి పంటల మీద కూడా అంటే రేట్లు పెరిగిపోవటము, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని యుద్ధ పరిస్థితులు, సంక్లిష్ట పరిస్థితులు, దేశము ప్రపంచాన్ని కూడా శాసించే పరిస్థితులు, ఆర్థికంగా ఎన్నో వెసులుబాట్లు, ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యము వాక్కు. రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానివ్వండి, మాలాంటి గురువులు కానివ్వండి, సామాన్యంగా ఇంట్లో ఒక చోట ఉండేటటువంటి అన్నదమ్ములు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, బంధువులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా ఈ 4 రాశులు, ఈ 4 గ్రహాలు ఆ రాశిలో కనబరుస్తూ ఉంటాయి. ఇది 10వ రాశి. అంటే ఎవరమైతే మనం కోరుకుంటామో ఆ అభీష్టాలన్నీ నెరవేరక ఎన్నో రకాల ఇబ్బందులు, ఎడబాట్లు కలిగే స్థానం ఇది. కాబట్టి వీటిల్ని గుర్తుంచుకొని ఉన్నతమైనటువంటి వాక్కు ద్వారా సమాజానికి సందేశాలను ఇస్తూ, మనకి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో దాన్నే మాట్లాడుతూ,
మనం ఒక మాట మాట్లాడితే కొన్ని లక్షల మందికి, మన దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప మన యొక్క మాట, మన యొక్క వ్యక్తిత్వ విలువల్ని తీసేసి ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కలహాలను పెంచేలాగా ఉండకూడదు. ఆల్రెడీ ఎన్నో ధనస్సు రాశిలో ఉన్నటువంటి ఈ చతుర్గ్రహ కూటమి వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాము. అది సినిమా వ్యవస్థ కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ఆర్థికపరమైన వ్యవహారాలు, షేర్స్ కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మన మతాచారాలు కావచ్చు, కొత్త కొత్త ఇళ్లల్లోనే దేవాలయాలు అంటే ఇళ్లల్లోనే ఏదో ఒక విగ్రహాలు పెట్టేసేయటము, లేకపోతే ఇళ్లల్లోనే ఏదో గోడకి అమ్మవారి యొక్క ఫోటోలు పెట్టడము, వీటి ద్వారా కూడా ఎన్నో రకాల మన ఆచారాల మీద, మత విశ్వాసాల మీద నమ్మకం పోయేటటువంటి చర్యలు చేపట్టే పరిస్థితులు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము. కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఒకటి ఆలోచించాలండి. మనందరిలో భగవంతుడు ఉంటాడు. ఒక మనిషిని, ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో భగవంతుడు వారిలోనే ఉన్నాడు. వారు మనల్ని గౌరవిస్తే మనలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేదు, ముందు మన యొక్క సహాయ సహకారాలు, వాక్ సంభాషణలోనే ఉంటుంది. కాబట్టి అవతల వ్యక్తిని గౌరవించండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. దేవాలయ దర్శనాలు చాలా ముఖ్యము. మన ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రతి దేవాలయం విశేషమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిది. కాబట్టి కొత్తగా ఎన్నో వస్తూనే ఉన్నాయి. మనుషుల్ని నమ్మకండి, మనిషిలో ఉన్నటువంటి మనసుని, వ్యక్తిత్వాన్ని నమ్మండి. భగవంతుడి మీద ఎక్కువగా మనము మనసుని సంకల్పించి, మన ఇంట్లో అయినా దేవుడే, అవతల వాళ్ళ ఇంట్లో అయినా దేవుడే. దేవాలయాలు చాలా విశిష్టమైనటువంటివి. అట్లాగే పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, పెద్ద పెద్ద గురువులు కావచ్చు, వారిని ఆశ్రయించండి, వారితో సంభాషించండి, మీకున్నటువంటి కోరికలు, మీకున్నటువంటి ప్రశ్నల్ని సంధించండి. చక్కగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి. అంతేగాని అన్యథా రకరకాలైనటువంటి రూపకల్పనలు జరిగినటువంటి మన యొక్క సాంప్రదాయ ఆచార వ్యవస్థల్ని మాత్రము ఎక్కడ పడితే అక్కడ మనము వెళ్ళిపోవటము, అక్కడ పవర్ ఉంది, ఇక్కడ పవర్ ఉంది అనుకుంటే మీలో ఉన్న పవర్ తగ్గిపోతుంది. లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. మోసపోయిన తర్వాత మళ్ళీ మనం బాధపడతాం. కాబట్టి అందరూ కూడా ధర్మో రక్షతి రక్షిత, మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మంలో ఉన్నటువంటి మనందరం రక్షింపబడతాము. అట్లాగే ప్రతినిత్యము కూడా అందరూ ఈ చతుర్గ్రహ కూటమి నుండి ప్రపంచాన్ని, మనల్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి. దేవతల్ని ఎంత ఆరాధిస్తే మనకు కలిగేటటువంటి విపరీతమైనటువంటి చర్యల నుంచి మనం బయటపడి చక్కగా దేశము సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ నుంచి అందరికీ కూడా శుభం జరగాలని, ఈ చతుర్గ్రహ కూటమి మనకి ఎటువంటి ఆపదలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని, ముఖ్యంగా రవి జనవరి 14న మకర రాశిలోకి, బుధుడు జనవరి 17న మకర రాశి, కుజుడు 16వ తారీఖున, శుక్రుడు 13వ తేదీన, దాదాపుగా 13, 14, 16, 17 ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి సంచారం జరిగేటప్పుడు చక్కటి విశేషమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కాలువలు, చెరువులు, వాహనాలు, ప్రమాదాలు, అట్లాగే కట్టినటువంటి బిల్డింగ్లో ప్రమాదాలు కావచ్చు, లేకపోతే నదుల మీద కట్టినటువంటి బ్రిడ్జిలు కావచ్చు, రైల్వే మార్గాలు కావచ్చు, బంధుత్వాల మధ్య సంబంధాలు కావచ్చు, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ రూపుమాడడానికి ఒకటి జాగ్రత్త పడండి, దైవాన్ని ఆరాధించండి, జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించుకోండి, చక్కటి జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. మేషరాశి మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి, మరి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు, పంచమాధిపతి అంటే రాజకీయ నాయకులు కావచ్చు, సంతానం కావచ్చు, లలిత కళలు కావచ్చు, షేర్స్ కావచ్చు, అసలు జీవనకారకుడు కావచ్చు, జీవకారకుడైనటువంటి మనందరికీ శక్తినిచ్చేటువంటి సూర్యుడు. అట్లాగే సత్సంబంధాలు, బంధువుల మీద ప్రీతి, బంధువులతో సమాగమము, ఉద్యోగ వ్యవస్థలు, వ్యాపార కార్యకలాపాలు, సంభాషణ, అట్లాగే ముఖ్యంగా శుక్రుడు ధనానికి, ఆభరణాలకి, వీటికి సంబంధించినటువంటి ఈ శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా మేషరాశి వారికి 10వ రాశి అయినటువంటి దశమ కర్మస్థానంలో ఈ చతుర్గ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. జనవరి 13వ తేదీ నుండి కూడా దాదాపుగా ఇవి ఫిబ్రవరి 23 వరకు, అంటే మిగతా గ్రహాలు ఫిబ్రవరి 3లో, ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 26 ఇట్లా ఈ ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఒక్కొక్క గ్రహము కూడా కుంభరాశిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాదాపుగా మనకి ఒక 20 రోజులు, 25 రోజులు, 30 రోజులు
దాదాపుగా మేషరాశి వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఉద్యోగాలు లేక విదేశాలలో, లేకపోతే ప్రజెంట్ ఇక్కడైనా సరే ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మేషరాశి వారికి చక్కటి అనుకూలతల్ని కలుగజేస్తున్నాయి. అట్లాగే అనవసరమైనటువంటి శ్రమ, అనవసరమైనటువంటి మాటల వలన, క్రియల ద్వారా మేషరాశి వారు వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ముందడుగు వేయాలి. అట్లాగే కొన్ని ధైర్య సాహసాలతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా గృహ కట్టడాల్లో కానివ్వండి, అదే ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థతో మాట్లాడుతూ ఒక వ్యాపార క్షేత్రాన్ని నిర్మించుకోవడానికి కానీ, లేదా ఏదైనా ఒక స్థలాన్ని వినియోగించుకోవడానికి కొంట విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయం. దీంట్లో ఆడవాళ్ళ యొక్క ఇంటర్ఫీర్ కనుక అయినట్లయితే, అంటే భార్యాభర్తల మధ్యలో ఇంటర్ఫీరియన్స్ అనేటటువంటిది, ఒకరి మాట ఇంకొకరు వినకపోవడం, డామినేషన్ వలన మరి వీరికి ఆ యొక్క విషయాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో చక్కటి పెద్ద ఉద్యోగం వస్తుంది. మేషరాశి వారికి అనుకూలతలు కలుగుతాయి. కొంతమందికి చేసే ఉద్యోగంలో అవసరం లేనటువంటి కొన్ని మాటలు, వివాదాలు, లేకపోతే స్త్రీ లైంగిక సమస్యలు, వీరి మీద లేని అపవాదులు సృష్టింపబడటము, మాట్లాడితే గొడవలు అయ్యే పరిస్థితి, ఇంట్లో భార్యాభర్తల మధ్య కొంత అనురాగము, ప్రేమ తగ్గిపోవటము, వారి మధ్య ఎడబాట్లు కలగటము, ఈ కుజశుక్రుల యొక్క అనుకూలత సరిగ్గా లేకపోతే దాని ద్వారా వీరికి మెంటల్లీ కొంచెం అప్సెట్ క్రియేట్ అవ్వడం. ఎందుకంటే వీరికి కోపం అధికంగా అయిపోతూ ఉంటుంది మేషరాశి వారికి, అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. దాని ద్వారా వీరు ఏం మాట్లాడుతున్నారో వీరికే తెలియదు. ఒక పరిధిని దాటి మాట్లాడితే ఎన్ని సమస్యలు వస్తున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. అంటే డైరెక్ట్గా మనం ఒక మాట మాట్లాడకపోయినా ప్రాపకాండ అయిపోతూ ఉంటుంది. మనం మాట్లాడే ఉద్దేశం వేరు, నోటి ద్వారా వచ్చే మాట తీసుకునే తీరు వేరు. ప్రపంచమంతా కూడా, ముఖ్యంగా ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఈ సమానత్వం అనే మాటకి అర్థం లేకపోవడమే ఈ యొక్క గొడవలకి కారణం. సమానత్వంలో మనం లోపలికి దిగే కొద్దీ చాలా విషయాలు ఉంటాయి. ఏ స్త్రీ ఏ పురుషుడు తక్కువ కాదు, అందరూ గొప్పవాళ్లే. మాట ఉచ్చారణ, సంభాషించే పద్ధతిలో తేడా వస్తే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో, ధన విషయంలో, అట్లాగే మీరు ఏదైనా కొనే బంగారము, వెండి విషయంలో కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు, వ్యాపార క్రయ విక్రయాదుల విషయంలో కావచ్చు, లేకపోతే అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. అధికమైనటువంటి సంభాషణ చేయకండి. మీకు ఏదైనా నెగిటివ్గా అనిపిస్తే వెంటనే దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈ చతుర్గ్రహ కూటమి వలన మేషరాశి వారికి ఉన్నత ఉద్యోగ స్థితి, వ్యాపారంలో మంచి అభివృద్ధి, అట్లాగే మీకున్నటువంటి మంచి ఆ లోక జ్ఞానాన్ని అవతల వాళ్ళు అప్రిషియేట్ చేయటము, అట్లాగే తండ్రి తరపు బంధువులు కూడా మీకు ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఇల్లు కొనుక్కునేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ముందుకు వచ్చే అవకాశం తీసుకుంటారు. కానీ వారి యొక్క మనసుల్లో ఏముందో మీరు గమనించండి. ఏదైనా వ్రాతపూర్వకంగా కానీ, మాటపూర్వకంగా కానీ, మాట అవతల వాళ్ళు ఇచ్చినా, మీరు ఎవరికైనా ఇచ్చినా కూడా 1-4 సార్లు దాన్ని విశ్లేషించుకొని ఇవ్వండి. లేకపోతే లేనిపోని సమస్యలు మేషరాశి వారు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహాల్లో ముఖ్యంగా బుధుడు, శుక్రుడు వీరు ఉండటం ద్వారా వ్యాపార ఆర్థిక విషయాల్లో కావచ్చు, షేర్స్ విషయంలో కావచ్చు, భార్యాభర్తల మధ్య మాట కావచ్చు, బంధువుల వలన కావచ్చు, కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష్మీనారాయణ జపం చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, లేదా ఓం ఓం నమో నారాయణాయన అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని కాస్త జపించుకోవడం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి చతుర్గ్రహ కూటమి కొంతవరకు వీరికి మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చే అవకాశము, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో మాట్లాడటము, చక్కటి ధనలాభము కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఏంటంటే కొన్ని గ్రహాలు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి ముఖ్యంగా కుజగ్రహంతో కలిసినటువంటి ఈ బుధ శుక్రుడు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ గురవుతారు. కాబట్టి ఈ గ్రహాలని మీరు కొంచెం అనుకూలత చేసేటటువంటి ప్రయత్నం చేయడానికి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి. అట్లాగే వెంకటేశ్వర స్వామి గుడిలో కాస్త ప్రదక్షిణాలు చేయండి. అందరితో సాధ్యంత వరకు జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఈ చతుర్గ్రహ కూటమి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ నమః.